Very good afternoon. Welcome to the N3 Media News. This is Mahid. పార్టీలు అభిప్రాయాలు వేరైనా గ్రామ అభివృద్ధి కోసం నిధులు కేటాయించిన విజయసాయి రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. తాళ్లపూడిలో పలు అభివృద్ధి పనులు ఆయన ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు సోమిరెడ్డి. ఒక్క తాళ్లపూడి పంచాయతీలో 4.5 కోట్ల రూపాయలతో సంక్షేమ ఫలాలు, 1,30 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను చేసిన ఘనత తమదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళ్లపూడిలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షులు నీలం మల్లికార్జున యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు మునుకూరు రవికుమార్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా చేపట్టిన 7.5 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి చేసిన వాటర్ ప్లాంట్, డ్రైన్, ముస్లిం శ్మశాన ప్రహరీ, అంగన్వాడీ కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాళ్లపూడి అభివృద్ధి కోసం నాడు వెంకట శేషాద్రి రెడ్డి తపన పడేవాడని, ఆయన కోరిక మేరకు గ్రామంలో ఎన్నో పనులు చేశామని చెప్పారు. పార్టీలు అభిప్రాయాలు వేరైనా విజయసాయి రెడ్డి నిధులు కేటాయించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తాతల కాలంలో సీలింగ్ యాక్ట్ కి వదిలిన భూములను ఎప్పుడు ఎలా తీసుకుంటారంటూ, ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటూ విష్ణువర్ధన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాళ్లపూడిలో ఏ పని ఉన్నా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈరోజు మినరల్ వాటర్ ప్లాంట్ 7.5 లక్షల రూపాయలతో మొదలు పెట్టాము, ఓపెన్ చేశాము. ఎంపీ ల్యాడ్స్ కింద మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు డ్రైన్స్, మురుగు కాలువల కింద 60 లక్షలు, ముస్లింలకి బరియల్ గ్రౌండ్ కింద 30 లక్షలు, 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. బట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను టెండర్స్ పిలిపించి పనులు చేయించాను. అవి కూడా ప్రారంభోత్సవం చేశాము. ఎన్ఆర్జీఎస్లో 10 లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు, ఇంకోటి సీసీ డ్రైన్ ఒకటి 13,50,000, అట్లే ఇంకోటి 5,60,000 సీసీ రోడ్డు. ఇది జెడ్పీ ఫండ్స్లో ఒక 3 లక్షలు ఒకటి అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేసేదానికి. ఈ అంగన్వాడీ బిల్డింగ్ మా టైంలో మొదలు పెట్టి ఉంటే ఇన్కంప్లీటెడ్గా ఉండింది, దానికి 6 lakhs ఇచ్చి పూర్తి చేసాం. అంటే 6 లక్షలు ఇచ్చి స్లాబ్ పోసిన ఒక షేప్లో ఉన్న దాన్ని పూర్తి చేసేదానికి కూడా 5 ఏళ్ళు వాళ్ళకి టైం చాలలేదు. అది ఇప్పుడు లాస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు వెంకటశేషన్న ఉన్నప్పుడు, కీర్తిశేషులు వెంకటశేషన్న ఆయనకి తపన ఈ గ్రామంలో 3 వాటర్ ట్యాంకులు కట్టించాం. ఈ పంచాయతీలో బీసీ రోడ్లో సిమెంట్ రోడ్ వేసాం, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్ వేసాం, కమ్యూనిటీ డ్రైనేజీ చేయించాం. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఎస్సీ కాలనీలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. అక్కడ మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, శాంక్షన్ చేయిస్తా. దాంట్లో నో కాంప్రమైజ్. ఈ గ్రామంలో వాళ్ళు చేసినవి ఏమీ లేవు, మ్యాక్సిమం మేమే చేశాం. అనంతరం బసరాల దిబ్బ గిరిజన కాలనీని పరిశీలించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపూడి పంచాయతీ టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులకి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ రోజు సుమారు 50 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని కోటమిరెడ్డి చెప్పారు. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 7 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు అందజేశామని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. మాగుంట లేఅవుట్లోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో దాదాపు 50 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి పాల్గొని లబ్ధిదారులకి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం కోటమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుపేదలకు సీఎం సహాయ నిధి అందజేస్తున్నామని చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్న సమర్థవంతుడైన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. దాదాపు 50 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి చెక్కుల్ని ఆ యొక్క లబ్ధిదారులకి అందివ్వటం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆ యొక్క లబ్ధిదారులకి గతంలో ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తున బాధితులకి ఆర్థికంగా సాయం చేస్తుంది. ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 7 కోట్ల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చెక్కులు సుమారు 7 కోట్లు అందడం జరిగింది. ఇంకా కూడా చాలామందికి ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద ప్రత్యేకంగా అర్జీలు పెట్టి ఉన్నాం. అవి కూడా త్వరలో వస్తాయి. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. మంత్రి నారాయణపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మెయింటెనెన్స్ పేరుతో కోట్ల రూపాయలను కాంట్రాక్టులు దోచిపెడుతున్నారని ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్పడానికి తాను సిద్ధమని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, భయపడే ప్రసక్తే లేదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు పర్వతరెడ్డి. మరి ఈరోజు ప్రభుత్వ కాలువని, పంట కాలువని, వాటర్ బాడీస్ని, వీటిని మీరు వాటిల్లో నీటి పారుదల లేదు అని మీరు ఆ కాలువల్ని మేము ఆక్రమించుకున్నాము, మేము డబ్బులు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్తే మీరు వారికి కట్టబెట్టడానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎవరి అనుమతితో ఇచ్చేసే రాటిఫికేషన్ కోసం పెట్టినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మనం ఎవరి బాధని ఏం చెప్పుకోవాలి. నిన్నటి రోజున నేను ఇంకోటి కూడా చూశాను. నెల్లూరులో రెండు సెంట్ల స్థలంలో ఒకరు ఇల్లు వేసుకొని ఉంటే, 2 సెంట్ల స్థలంలో ఇల్లు వేసుకొని ఉంటే ఆ ఇల్లుని వారం రోజుల లోపల కనుక ఒక నోటీస్ ఇచ్చారు. వారం రోజుల లోపల కనుక 2 సెంట్ల భూమి, ఆ 2 సెంట్ల భూమిలో వెంకటేశ్వరపురం ఏరియా గాంధీ గిరిజన కాలనీలో ఇల్లుని 2 సెంటులో కట్టుకొని ఉండే వాళ్ళని మీరు అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ నోటీస్ ఇచ్చారు. వారం రోజుల్లో కనుక మీరు కానీ తీసేయకపోతే మేము దాన్ని కూలగొడతామని చెప్పి ఇచ్చినటువంటిది. అలాంటిది మీరు ప్రభుత్వ కాలువల్ని, పంట కాలువల్ని ఆక్రమించుకొని ఈరోజు మీరు వాటికి కార్పొరేషన్ నుంచి యథేచ్ఛగా యజ్ఞోశీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు అధికారం ఇచ్చింది ఎందుకోసం, ఎవరి కోసం మీరు ఏం చేస్తూ ఉన్నారు అన్నది మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అలానే నేను ఇప్పటికే చెప్పాను మీకు, స్కూల్స్ విషయంలో నాడు నేడు ద్వారా ఒక రీఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రతి స్కూల్కి కూడా మొట్టమొదటిగా దీని గురించి అయితే, పంట కాలువ గురించి అయితే మాత్రం తప్పకుండా కూడా దీని మీద మా కన్సల్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా పంట కాలువల్ని దుర్వినియోగం చేయడం కానీ, అటవీ భూములను ఆక్రమించుకోవడం కానీ చట్టరీత్యా నేరం. తప్పకుండా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. దీని వాస్తవాలను కూడా ప్రజలందరికీ తెలియజేసి ఎటువంటి పరిస్థితుల్లో ఇది జరగకుండా కూడా అడ్డుకోవడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా పోతే స్కూల్స్ విషయంలో అనేకమైనటువంటి స్కూల్స్లో వాటర్ కూడా ఈరోజు లేనటువంటి పరిస్థితి. సుమారుగా 44,000 స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో నాడు నేడు ద్వారా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో వాటన్నింటినీ కూడా వాటర్ ఫెసిలిటీ దగ్గర నుంచి, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కాడి నుంచి, ఫ్యాన్లు, లైట్లు, డ్యూయల్ డస్క్లు, అదేవిధంగా వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా తయారు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి స్కూల్స్ 80% పనులు పూర్తయితే ఈ రోజుకి ₹1 కూడా మీరు వాటి మీద ఖర్చు పెట్టాల. థర్డ్ ఫేజ్లో 2024లో ప్రారంభం కావాల్సినటువంటి థర్డ్ ఫేజ్కి సంబంధించి వాటికి పనులు పూర్తి కాల. మొత్తం 3 ఫేజెస్లో. ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఈ రోజుకి ₹1 ఒక్క స్కూల్ మీద కూడా మీరు ఖర్చు పెట్టట్లా. అదేమంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద నేను ఒక 3-4 స్కూల్స్ని మొత్తం దాని మీద ఫండ్స్ని కేటాయించి పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటా ఉన్నారు. గోవింద నామాల గురించి కొంతమంది నా మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. ఎందుకు పెడుతున్నారు? నేను మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాను, సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నాను అన్న ఆలోచనతో మీరు ఈరోజు గత నెల రోజుల్లోనే నా మీద 4 కేసులు పెట్టారు. పోలీసులు ఇంటి మీదకు పంపించి నోటీసులు ఇప్పిస్తున్నారు రాత్రుల పూట. నేను వాటన్నిటిని కూడా ఎక్కడ కూడా బయట పెట్టి ఈ విధంగా ఫోటోలు, వీడియోలు బయట పెట్టాలనే ఆలోచన కూడా నాకేం లేదు. నేను సిద్ధపడ్డాను. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని హేళనగా మాట్లాడినా, ఎన్ని తిట్టించినా బరాయించడానికి సిద్ధంగా ఉన్నాను. నేనేం తప్పు చేశాను? 3 రోజులు నిరాహార దీక్షని చేశాం. ఈ ప్రభుత్వానికి మా బాధని తెలియజేయడానికి ప్రయత్నించాం. మండు టెండర్లో నిలబడుకున్నాం. అక్కడ దీక్షతో చేశాం.
ఒక కార్యకర్త తన బాధని వినిపిస్తూ ఒక పాట పాడడం కూడా జరిగింది. మీరు ఆ వీడియోని చూడండి. నేను నోట్లో నుంచి ఒక మాట రాలేదు, నా చేతుల నుంచి ఒక సైగ లేదు, కామ్గా వింటూ వారు పడుతున్నటువంటి బాధని విన్నానే తప్ప మానవతా దృక్పథంతో నేను ఎక్కడ కూడా ఆ పాటను కోరస్ ఇవ్వడం కానీ ఏదీ చేయలే. కానీ నన్ను ఎంత మాటలు అంటా ఉన్నారంటే అంత మాటలు అంటున్నది మీరు చూడొచ్చు. ఎవరెవరో మైకులు తీసుకొని వాడు ఈడు అని మాట్లాడతారు. నేను ఏ రోజు నా చిన్న పిల్లోడిని కూడా నేను వాడు ఈడు అని మాట్లాడను, సింగులర్గా కూడా సంబోధించాను. అలాంటిది ఈరోజు మీరు ఏం తప్పు జరిగిందని, ఏం చేశానని మీరు ఆలోచించండి. నిజంగా నా తోటి మనుషులకు కానీ, మనతోటి నివసించే వ్యక్తులకు కానీ ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా ఏం చేస్తున్నా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం. నా వల్ల 10 మంది సంతోషపడతారు, నా వల్ల 10 మందికి మంచి జరుగుతుంది అనుకుంటే నేను 1 మెట్టు కాదు 10 మెట్లు దిగడానికైనా సిద్ధం. కానీ ఈ క్రమంలో కేవలం నన్ను నా రాజకీయ ప్రత్యర్థులు ఆనందం కోసమే నేను ఈరోజు క్షమాపణ చెప్పాలి, అంతే తప్ప నేను చేసింది కూడా ఏం లేదు. ఒకవేళ గోవింద నిరుద్యోగ భృతి గోవింద, ఆడబిడ్డ నిధి గోవింద, 50 ఏళ్ల పింఛన్ గోవిందా అని మాట్లాడారు అని అనే దాని మీదనే కదా నేను ఇప్పుడు అన్నానే. కానీ వాళ్ళు అన్న మాటని చెప్తున్నాను. ఆ మాట అక్కడ అన్నారని నా మీద కేసులు పెట్టారు. ఆ పదాన్ని మనము ఆర్థికంగా ఎవరైనా ఇబ్బంది పడినా ఆయన పని గోవిందా అని, మనం ఏదైనా ఎవరైనా ఒకరు మరణిస్తే కూడా ఎత్తుకునేటప్పుడు కూడా గోవిందా అని ఇలా అంటాం. పేరు కూడా పెట్టుకుంటారు కొంతమంది వైన్ షాపులకు పెట్టుకుంటారు, కొంతమంది చికెన్ షాపులకు పెట్టుకుంటారు. ఇది నేనేమంటానంటే ఎందుకు మీరు ఎంత టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? నిజంగా నా వల్ల కనుక ఎవరైనా బాధపడి ఉంటే నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తాను. వింజమూరు మండల అధ్యక్షులు గూడా నర్సారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో 2 నెలల్లో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఆయన పార్టీ శ్రేణులతో చర్చించారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు నర్సారెడ్డి. వింజమూరు పట్టణంలోని ఎస్సీ కళ్యాణ మండపంలో టీడీపీ మండల కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గూడా నర్సారెడ్డి మాట్లాడుతూ మండలంలో నెలకొన్న పలు సమస్యలను ఈ సమావేశంలో చర్చించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకుని పోయి ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీని క్షేత్రస్థాయి మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గురజాల గోపి, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, రాజా, వసంతరావు, సుబ్బారెడ్డి, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన మండలంలోని మన పంచాయతీలలో ఎక్కడైనా ఏమైనా సమస్యలుంటే ఆ సమస్యలని మన మండల సమావేశంలో చర్చించి వాటిని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అక్కడి నుంచి మన జిల్లా పార్టీకి ఈ సమావేశంలో ముఖ్య అంశాలన్నీ తీసుకొని పోయి చర్చించుకోవడం, వాటిని వీలైనంత వరకు పరిష్కరించుకోవడం జరుగుతున్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన ఇంటింటి తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాం గత 2 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి మన బూత్ కన్వీనర్లు కావచ్చు, ఆ ఏరియాలో ఉండే నాయకులు కావచ్చు, ప్రతి ఇంటిని పోయి వారికి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ వారి ఇంట్లో ఏదైనా సమస్యలుంటే కొంత తెలుసుకొని వారి సమస్యలు కూడా పరిష్కరించుకునేటికి మంచి అవకాశం ఉన్నది. నెల్లూరు అపోలో హాస్పిటల్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది. 37 ఏళ్ల వ్యక్తికి అరుదైన క్లిష్టమైన వెన్నుపాము శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతం చేసి అతనికి పునర్జన్మను ప్రసాదించారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలను తెలియజేశారు.
నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు ఒక అరుదైన అత్యంత క్లిష్టమైన సిరింగో సబారా చెనాయిడ్ షంట్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 37 ఏళ్ల వ్యక్తికి పునర్జన్మ ప్రసాదించారు. ఇది ఈ ప్రాంత వైద్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. రోగి మెడలోని వెన్నుపాముకు సంబంధించిన తీవ్రమైన అనారోగ్యంతో అపోలో ఆసుపత్రికి వచ్చారు. ఆయన ఒంటిలోని చేతులు కాళ్ళు బలహీన పడడంతో నడవలేకపోవడంతో పాటు తన పనులు తాను కూడా చేసుకోలేకపోయేవారు. రోగికి పక్షవాతం రాకుండా ఊపిరి ఆడకపోవడంతో కూడిన ప్రాణాపాయం తప్పించడానికి డాక్టర్ వెంకట బృందం అత్యంత సూక్ష్మమైన సిరింగో సబారా చెనాయిడ్ షంట్ శస్త్రచికిత్సను నిర్వహించింది. అత్యంత శక్తివంతమైన మైక్రోస్కోప్ సహాయంతో వెన్నుపామును చేరుకుని అక్కడ ఇరుక్కుపోయిన నీటిని బయటకు తీశారు. ఆ నీరు నిలవకుండా నిరంతరం బయటకు వెళ్లేందుకు వెన్నుపాము లోపల మిల్లీమీటర్ పరిణామంలో ఉండే ఒక చిన్న ట్యూబ్ ను అమర్చారు. శస్త్రచికిత్స పూర్తిగా విజయవంతమైంది. రోగి చాలా త్వరగా కోలుకున్నారు. ఆపరేషన్ జరిగిన 2 రోజులకే ఆయనను ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిశ్చార్జ్ చేశారు. ఈ విజయంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, యూనిట్ హెడ్ డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు వంటి నగరాల్లో ఇలాంటి అత్యున్నత స్థాయి మైక్రో న్యూరో సర్జరీలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు. ఆసుపత్రిలో ఉన్న అధునాతన సాంకేతిక పరికరాలు, అత్యాధునిక మైక్రోస్కోప్లు, నిపుణులైన డాక్టర్ల సేవలతో మన ప్రాంత ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన వైద్యం ఇప్పుడు స్థానికంగానే అందుబాటులోకి వచ్చిందని వారు తెలిపారు. మేము స్కాన్ చేసినప్పుడు ఆయన వెన్నుపాములో నీరు ఫస్ట్ ఆపరేషన్ కంటే కూడా సెకండ్ ఆపరేషన్ కంటే థర్డ్ ఆపరేషన్లో నీరు ఎక్కువ అవుతూ వచ్చింది. దీనివల్ల ఆయన పూర్తిగా ఒక చేయి కాలు పని చేయకుండా పోవడం, బటన్లు వేసుకోలేకపోవడం, నడుస్తుంటే పడిపోవడం, ఈ ఇబ్బందులతో వచ్చాడు. దీనికి వెన్నుపాము లోపల ఉండే వాటర్ని తీయడానికి ఒక సిరింగో సబర్కనాయిడ్ షంట్ అని ఒక అడ్వాన్స్డ్ సర్జరీ. ఇది మామూలుగా చెన్నై, బెంగళూరు సిటీస్లోనే చేస్తారు. దీన్ని మనం నెల్లూరులో బహుశా మొదటిసారి చేస్తామని అనుకుంటున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే వెన్నుపాము అనేది చాలా సెన్సిటివ్ అయినటువంటిది. ఒక రాంగ్ టచ్ ఇస్తే కూడా పూర్తిగా కాలు చేయి పక్షవాతంలో వచ్చేసే అవకాశం ఉంటుంది. అందుకని చిన్న చిన్న ప్లేసెస్లో చేయరు. దీనికి మన దగ్గర మన సార్ వల్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎట్లా అంటే మైక్రోస్కోప్, హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్, అలాగే న్యూరో మానిటరింగ్ ఇవన్నీ ఉండడం వల్ల మేము ఈ సర్జరీని ధైర్యంగా చేయగలిగాము. 1 మిల్లీమీటర్ కంటే సన్నగా ఉండేటువంటి నరాలని డిసెక్ట్ చేసి దాని లోపల ఒక చిన్న ట్యూబ్, ఒక వెంట్రుక సైజులో ఉండేటువంటి ట్యూబ్ని దాని లోపల పెట్టడం జరిగింది. దానివల్ల ఆయన క్రమేపీ ఇంప్రూవ్ అయిపోయి 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోయారు. ఈరోజు స్టిచెస్ తీసుకోవడానికి కూడా మా దగ్గరకు వచ్చారు. తను చాలా సంతోషంగా ఉన్నాడు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న దుండగులను అటవీ శాఖ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ దాడుల్లో ఒకరిని అరెస్ట్ చేయగా మరో 2 పరారైనట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు నిమిత్తం కడప జైలుకు తరలించినట్లు కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి తలుపుల మండలంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని పెద్దన్నవారిపల్లి సమీపంలోని కోలే కనుమ వద్ద అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. వాహనంలో ఉన్న 3 వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించగా ఒకరిని అటవీ శాఖ సిబ్బంది పట్టుకున్నారు. మరో 2 పరారయ్యారు. పట్టుబడిన నిందితుడు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం లింగాల దిన్నెకు చెందిన బంగారు రెడ్డిగా గుర్తించారు. నిందితుడికి రిమాండ్ విధించడంతో కడప జైలుకు తరలించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప హెచ్చరించారు. అటవీ సంపద, వన్యప్రాణుల పరిరక్షణకు నిరంతరం నిఘా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సో మాకి మండల ప్రాంతంలో కడప జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న ఇన్నోవా వాహనాన్ని కోలేకనం పెద్దనవారిపల్లె బీట్ ప్రాంతం కోలేకనం దగ్గర అనుమానంతో ఆపడానికి ప్రయత్నించగా వాహనాన్ని కొంచెం దూరంలోనే ఆపి 3 వ్యక్తులు పారిపోతుండగా వాళ్ళను చుట్టుముట్టి పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ఒకరు దొరికినారు, 2 పారిపోయినారు. ఆ ఒకరు వచ్చేసి లింగాల దిన్న బంగారెడ్డి, ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసి ఒకతను కృష్ణయ్య, ఇంకొకతను వెంకటేశ్వర్లని 5 ప్రాంతానికి చెందిన వాళ్ళు. వన్యప్రాణుల అక్రమ వేటగాళ్లపై కదిరి ఫారెస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా వన్యప్రాణులు వేటాడేందుకు ప్రయత్నిస్తున్న 7 వేటగాళ్లను అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల వద్ద నుంచి నాటు తుపాకీ, బుల్లెట్లు, అలువా, స్కూటర్ని స్వాధీనం చేసుకున్నట్లు రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప వెల్లడించారు. వన్యప్రాణుల వేటపై కదిరి అటవీ శాఖ ఉక్కుపాదం మోపింది.
అక్రమంగా వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్న 7 వ్యక్తులను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పసంబావి ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరుగుతుందన్న సమాచారంతో అటవీ శాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేసి 7 అదుపులోకి తీసుకున్నారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుల్లాయప్ప, ఉమామహేష్, గంగన్న యాదవ్, బత్తలపల్లికి చెందిన ముత్యాలయ్య, ఆంజనేయులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ఆలువ, స్కూటర్, నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. వన్యప్రాణుల వేటకు పాల్పడిన, అడవుల్లో అక్రమ ఆయుధాలతో సంచరించినా ఉపేక్షించేది లేదని కదిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుర్రప్ప హెచ్చరించారు. అక్రమ వేటపై అటవీ శాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ విధంగా ఒక ఆలువను దొరిగల్లు ఈస్ట్ బీట్లో పసంబాయి అనేటువంటి ప్రదేశంలో వేటగాళ్ళు వేటాడుతున్నారనే ఇన్ఫర్మేషన్తో మా వాళ్ళంతా ఎస్ బ్రహ్మయ్య సెక్షన్ ఆఫీసరు, నెక్స్ట్ ఓ భాస్కరు ఎంబీఓ, రాజేశ్వరి, రేణుక, అనిలు మరియు ప్రదీప్ తేజ వీళ్ళంతా శ్రీరాములు అటవీ సిబ్బంది అంతా అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో 7 మంది ముద్దాయిలను పట్టుకొని ఒక ఆలువను, ఒక నాటు తుపాకీ, కొన్ని గుండ్లు, అంటే గన్ పౌడర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆలువ లైవ్లో ఉన్నింది పట్టుకొని ఉండగా, అంటే ఒక వెహికల్ కూడా 2-వీలర్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న 2 నిందితుల్ని రేణిగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 3.5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వై శ్రీనివాసరావు వెల్లడించారు. గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు డీఎస్పీ. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలం చెర్లోపల్లి క్రాస్ రోడ్డు వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 3.5 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. గంజాయిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి గంజాయి సేవించిన వారికి టెస్ట్ నిర్వహించి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గంజాయికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలిపినచో తెలిసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, చిట్వేల్ ఎస్ఐ వినోద్, రైల్వే కోడూరు ఎస్ఐ లక్ష్మీప్రసాద్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపడతామని కావలి డీఎస్పీ వివి రమణకుమార్ తెలిపారు. కలిగిరి సర్కిల్ కార్యాలయంలో ఆయన పోలీసు అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల వారీగా జూలై నెలలో జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను ఆయన పరిశీలించారు. కలిగిరిలోని సర్కిల్ కార్యాలయం వద్ద కావలి డీఎస్పీ రమణకుమార్ క్రైమ్ మీటింగ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా జూలై నెలలో జరిగిన నేరాలకు సంబంధించిన వివరాలను ఆయన పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సాధారణ నెలవారీ క్రైమ్ మీటింగ్ లో భాగంగా కలిగిరి సర్కిల్ కార్యాలయంలో నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. సంఘం తహసీల్దార్ సారంగపాణి ఆధ్వర్యంలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, ఇంటి పేర్లు, ఇతర వివరాలు తప్పులు ఉన్నవారు సవరణలు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు సారంగపాణి. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన గ్రామంలోని స్వర్ణ గ్రామ స్వర్ణ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తహసీల్దార్ సారంగపాణి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఓటర్ల జాబితాలో పేర్లు, ఇంటి పేర్లు, ఇతర వివరాల్లో తప్పులు ఉన్నవారు సవరణలు చేసేందుకు అవకాశం కల్పించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 50 మందికి పైగా ఓటర్లకు సంబంధించిన పరిశీలన అంశాలు ఉన్నందున ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఇద్దరేసి అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించినట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల నుంచి వస్తున్న వినతులు, అభ్యంతరాలను వరుసగా స్వీకరిస్తున్నామని తెలిపారు. ఓటరు కార్డు లేనివారు, కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకోవాలనుకునేవారు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
అందిన ప్రతి దరఖాస్తు అభ్యంతరాన్ని సంబంధిత వీఆర్ఓ, బిఎల్ఓ లేదా తహసీల్దార్ స్థాయి అధికారులు సమగ్రంగా పరిశీలించి అర్హత ఉన్నవారికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సారంగపాణి స్పష్టం చేశారు. ఓటర్లందరూ తమ ఓటు వివరాలను ఒక్కసారిగా సరిచూసుకుని తప్పులుంటే నిర్దేశిత సమయంలో సవరణలు చేసుకోవాలని తహసీల్దార్ సారంగపాణి కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.